ఆంధ్ర రాజకీయాల్లో సంచలనాత్మక నిర్ణయం ఏది అంటే షర్మిల ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో షర్మిల కొత్తగా వైఎస్ సునీత ఉంటుందని అందరూ భావించారు. అయితే వైఎస్ సునీత షర్మిలకు గట్టి షాకే ఇచ్చింది. ఏ విధంగా అంటే షర్మిలతో పాటు సునీత కూడా ఎన్నికల బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. ముఖ్యంగా షర్మిల పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. అయితే సునీత నాకు జగనన్నపై పోటీ చేసే ఉద్దేశం లేదని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే నాకు పదవులు అవసరం లేదు, నా అన్న సీఎం అయితే చాలు అని సునీత అనుకుంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ సునీత మాటలు కనుక నిజమైతే వైఎస్ షర్మిలకు గట్టి షాకే అని చెప్పాలి. వైఎస్ షర్మిల మొదట్లో బయటికి వచ్చి హడావుడి చేసింది. దానికి వైఎస్ఆర్ అభిమానులు, ఎల్లో మీడియా కూడా సపోర్ట్ చేసింది. అయితే పచ్చ మీడియా సంగతి పక్కన పెడితే వైఎస్ అభిమానులు మీరన్నా మీ కుటుంబం అన్నా మాకు ఎంతో అభిమానం, మీరు జగనన్నను వదిలి బయటికి రావడం ఏమాత్రం మాకు ఇష్టం లేదని షర్మిల ముందే కరాఖండిగా చెప్పేస్తున్నారు. అంతేకాకుండా జై జగన్ అంటూ బొమ్మ పచ్చబొట్టు వేయించుకుని ఉన్న వాటిని చూపిస్తూ షర్మిలకు షాకిస్తున్నారు. ఒకవైపు సునీత, మరోవైపు వైఎస్ అభిమానులు ఇలా మాట్లాడుతుంటే షర్మిల ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానా అనే ఆలోచనలో పడ్డట్లు మనకు సమాచారం. ఇందులో నిజమెంతుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.